ఈరోజు మరి ధర్మం గెలిచింది. ధర్మం వెంట వెళ్ళే మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఆయన కృషి వల్ల మరి ఇక్కడ మేము చేస్తున్న పోరాటం వల్ల మరి వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ చేసినటువంటి కబ్జా నుంచి మరి ఈ స్థలాన్ని మేము విడిపించి ఈరోజు మరి సర్వేయర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు మరి అలాగే సిఐ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ స్థలాన్ని మేము సర్వే చేయించి మున్సిపాలిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి 2014 నుంచి 19 వరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి పేదలు ఇళ్ళు లేకపోతే మరి అప్పుడు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ఈ స్థలం అంతా ఒకప్పుడు ముళ్ళ కంపలతో ఉంటే ఆయన దగ్గరుండి మరి ఇక్కడ దీన్ని క్లీన్ చేయించారు. మరి అటువంటి స్థలాన్ని ఈరోజు వైసీపీ వాళ్ళ అధికారం పోతుందనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఫ్లాట్లు వేసి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. మరి ఇటువంటి పార్క్ అనేది మరి ఒక కాలనీకి మధ్యలో ఉండి దాన్ని ఒక మంచి కోసం ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి మరి దాన్ని కబ్జా చేసి ఈరోజు పేదలకి అన్యాయం చేసే విధంగా చేస్తున్నటువంటి మరి ఇక్కడ నగర పాలక వర్గము ఇంతటి దుశ్చర్యకి పాల్పడింది. ఈరోజు మరి మేము గత 3 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నాము. దీని నుంచి ఎలాగైనా ప్రజలకి తెలియాలి. రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రజలకి 2014 నుంచి 19 వరకు చేసిన మా మంచిని మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్లు కూడా మేము మళ్ళీ మంచిగా చేస్తాం తప్ప ప్రజలకు ఎప్పుడు కూడా నష్టం కలిగించే విధంగా మేము ముందుకు పోము. మా ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు మరి ప్రజల ప్రక్షాళన నిలబడే నాయకులే తప్ప ఎప్పుడు కూడా ప్రజలకి అన్యాయం చేసే విధంగా కూడా ఎప్పుడు వాళ్ళు ముందరకు పోరు. మేము కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడిచే వ్యక్తులము. మేము కూడా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటివి ఏమైనా అన్యాక్రాంతాలకు గురైనటువంటి స్థలాలు కానీ ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించే పనులు జరుగుతున్నా కానీ మేము వాళ్ళకి పక్కన అండగా నిలబడి మరి పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలబడతాము. మరి ఈరోజు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి ఈ కాలనీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఎంతో మంచి చేస్తాము. ఊరికి మేము మంచి చేస్తాము. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ గూడూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి పాలకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మొత్తం విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఆనాడు మేము మా చిన్నమ్మ గారు మున్సిపల్ చైర్మన్ ఇందిరా సుభాష్ని మరియు మా నాన్నగారు కరుణాకర్ రాజు గారు మరి వైస్ చైర్మన్ రామంజనేయులు అంకుల్ వాళ్ళ అప్పటి పాలకవర్గంలో జరిగిన అభివృద్ధే తప్ప 2019 నుంచి 24 వరకు ఒక అభివృద్ధి కూడా జరగలేదు గూడూరులో. మరి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారి ధైర్యం మేము ఆయన అండతోనే మళ్ళీ రేపు ఎలక్షన్లో కూడా ముందుకు వస్తాం. అదేవిధంగా 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి కంటే దానికి మించి ఈసారి గూడూరులో అభివృద్ధి జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.